ఎమ్మెల్సీ కొండా మురళిపై అనర్హత వేటు పడింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై మండలి చైర్మన్ చక్రపాణి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మురళి మరిన్ని వివరాలు అందిస్తారు. మురళి, కొండా మురళి వేటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మహాలక్ష్మి కొద్దిసేపటి క్రితమే శాసనసభ మండలి చైర్మన్ చక్రపాణి దీనిపై నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన మీటింగ్ అయిపోయిన తర్వాత కొండా మురళి మీద అనర్హత వేటు వేయాలి అని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మద్దతుగా నిలుస్తున్నందుకు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాడుతుంటూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మండలి చైర్మన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే దాని మీద పూర్తిగా విచారణ జరిపించిన చక్రపాణి కొద్దిసేపటి క్రితమే దీని మీద నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి అధికారికంగా అయితే సమాచారం ఇంకా బయటికి విడుదల చేయనప్పటికీ కూడా దాదాపుగా వేటు వేయడానికి మాత్రం వేటు వేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా చక్రపాణి కార్యాలయంలో దానికి సంబంధించి ఏదైతే మీడియాకి రిలీజ్ చేయడం కానీ లేకపోతే బయటకు పంపించే కార్యక్రమాల మీద సంతకాలు చేయవలసింది. మొత్తం మీద మాత్రం మండలి చైర్మన్ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొండా మురళి ప్రవర్తిస్తున్నట్లు ఆయన మీద చర్యలు తీసుకోవడం కూడా మండలి చైర్మన్ భావిస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కొండా మురళి మీద అనర్హత వేటు వేయడం జరిగింది. మహాలక్ష్మి, సో మురళి, ఇప్పుడు కొండా మురళి ఎటువంటి స్టెప్ తీసుకొని ఉన్నారు నెక్స్ట్? మహాలక్ష్మి, ఇప్పుడు కొండా మురళి ఎటువంటి నెక్స్ట్ స్టెప్ తీసుకొని ఉన్నారు? అంటే కొండా మురళి మనం టెలిఫోన్ లైన్ మనం ట్రై చేయడం జరిగింది. మీద అనర్హత వేటు వేయగానే అతను స్పందన ఏంటి తెలుసుకోవడానికి మనం ప్రయత్నించడం జరిగింది. అయితే ప్రస్తుతం అతను టెలిఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో కనిపించి మొత్తం మీద మాత్రం భవిష్యత్ కార్యాచరణ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే వెళ్లాలనే మానసికంగా ఇప్పటికే సిద్ధమైపోయిన నేపథ్యంలో పెద్దగా దీని మీద ఎటువంటి రియాక్షన్ ఏమి ఉండదని, కాకపోతే పార్టీకి సరైన గుర్తింపు ఏదైనా సరైన కారణాలు చూపకుండా కనుక నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయంలో మాత్రం కొండా దంపతులు ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ